నమస్తే అందరికీ. సో ఈ షార్ట్ వచ్చేసి వెజ్ శాండ్విచ్ రెసిపీ. సో ఫస్ట్ అయితే మనం బ్రెడ్ స్లైసెస్ తగ్గట్టు ఆనియన్స్ ఇంకా పచ్చిమిరపకాయలు ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి. వేసుకున్నాక నెక్స్ట్ కొంచెమే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెమే సాల్ట్ ఎందుకు యాడ్ చేసుకోవాలో నేను తర్వాత చెప్తా. నెక్స్ట్ మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం కూడా చూసుకొని యాడ్ చేసుకోవాలి మన స్పైస్ తగ్గట్టు. నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఆఫ్ దిస్ స్టఫ్ ఏంటి అంటే మయోనీస్. సో మయోనీస్ ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి అందుకే కొంచెమే సాల్ట్ వేసుకోమని చెప్పాను ఇందాక. మెయిన్ ఇంగ్రీడియంట్ అన్న కాబట్టి మంచిగా వేసుకొని అందులో నీట్గా కలిపేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ బ్రెడ్ స్లైసెస్ తీసుకొని నేను ఇక్కడ చూపిస్తున్నట్టు టొమాటో సాస్ రాసుకొని ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ బ్రెడ్ మాత్రమే మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ పెట్టుకొని స్టఫ్లని బ్రెడ్తో ఇలా క్లోజ్ చేసుకోవాలి. తర్వాత దానిపైన నెయ్యి రాసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా శాండ్విచ్ మేకర్ ఉంటే శాండ్విచ్ మేకర్, లేదంటే ప్యాన్తో కూడా మనం టోస్ట్ చేసుకోవచ్చు. శాండ్విచ్ మేకర్ ఉంటే ఇలా పైన కింద నెయ్యి రాసుకొని అక్కడ చూపిస్తున్నట్టుగా మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ అందులో పెట్టేసుకొని క్లోజ్ చేసుకొని ఆన్ చేసుకుంటే 5 మినిట్స్లో ఎంతో టేస్టీ అయిన వెజ్ శాండ్విచ్ రెసిపీ రెడీ అయిపోయింది. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఏ వీడియోస్ కావాలో కూడా నాకు కింద కామెంట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ షాట్. బాయ్.